హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీతో. మీలో చాలామందికి రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల వ్యాప్తంగా చాలామందికి 10th క్లాస్ చదివే పిల్లలు, ఇంటర్మీడియేట్ చదివే పిల్లలు, ఇంటర్మీడియేట్ తర్వాత మెడిసిన్ అంటే నీట్, ఐఐటీ వీటికి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉండే ఉంటారు కదా! తల్లిదండ్రులకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ పిల్లల్ని మీ పిల్లలు మీ ప్రేమ పంట. వాళ్ళని మీ టార్గెట్స్‌కి బలి చేయొద్దు. నువ్వు ర్యాంక్ తేవాల్సిందే, నువ్వు ఆ సీటు కొట్టాల్సిందే లాంటివి చేయకండి. వాళ్ళు ఆ ప్రెషర్‌ని తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇవాళ మా అమ్మాయి ఇన్‌స్టిట్యూషన్ పేరు అనవసరం ఇక్కడ. అంటే నీట్ కోచింగ్ సెంటర్‌లో పాపం లాస్ట్ ఇయర్ రాలేదంట, అవతల లాస్ట్ ఇయర్ రాలేదంట సీటు. ఆ పిల్లోడికి ఏమైందో తెలియదు. ప్రెషర్ తట్టుకోలేక, ఆ సిలబస్‌ని కంప్లీట్ చేయలేక, ఈసారైనా వస్తదా రాదా అన్న భయంలో ఇవాళ మార్నింగ్ సూసైడ్ చేసుకున్నాడండి పాపం. ఆ పిల్లోడు ఎక్కడి నుంచి వచ్చాడు, మన స్టేట్ కూడా కాదు. కేవలం నీట్ పర్పస్‌లోనే వచ్చాడు పాపం. ఆ పిల్లోడు పొద్దున ఎర్లీ మార్నింగ్, పైగా హాస్టల్‌లో ఉంటాడట ఇక్కడ, చచ్చిపోయాడు. నేను ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నానని చచ్చిపోయాడు. ఎంత దారుణం కదండీ! తల్లిదండ్రులు పిల్లలకి ఒక టార్గెట్ ఇచ్చి పడదండి. డాక్టరు, ఐఐటీ, ఇంజినీర్ ఇవే కాదు జీవితంలో. ఇంకా చాలా ఉంటాయి మార్గాలు బతకడానికి. పిల్లలకి ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి మార్కులు కాదు, మూర్ఖంగా ఆలోచించకండి. ఇంత మార్కులు తేవాల్సిందే అని టార్గెట్ పెట్టకండి. ప్రతి విషయాన్ని ఆలోచించమని చెప్పండి. ఆలోచిస్తే ఒక 4 రకాల మార్గాలు దొరుకుతాయి పిల్లవాడికి. అందులో ఆ 4 రకాలు మీకు చెప్పినప్పుడు ఏ మార్గం కరెక్టో, వాని ఆలోచన ఏది కరెక్టో కొంచెం మెరుగులు దిద్దండి. అట్లా ఆలోచించమనే చెప్పాలి తప్ప చిన్నప్పటి నుంచి పిల్లలకి. మన స్కూళ్ళన్నీ మన దరిద్రం ఏంటంటే బట్టి స్కూళ్ళే ఉన్నాయి. కొంత సిలబస్ ఇవ్వడము, ఆ సిలబస్‌ని బట్టి పట్టించడము, అవే ఎగ్జామ్ పెట్టడం. ఏం దిక్కుమాలిన స్టడీస్ అండి ఇది మన దేశంలో. పేరెంట్స్ మీరు ఆలోచించట్లేరా? ఎంతసేపు వాడు స్కూల్‌కి పంపుతున్నాం, బాక్సులు కడుతున్నాం, ఇంటికొస్తున్నాడు, హోంవర్క్ చేపిస్తున్నాం. మనకు హోంవర్క్ చేపించే తీరిక కూడా లేకుండా ఇంట్లో ఉన్న ట్యూషన్‌కని పంపిస్తుంటాం. అక్కడ ట్యూషన్‌లో వాళ్ళు ఏం నేర్పిస్తారో తెలియదు. చాలామంది వాళ్ళు ఫోన్‌లు మాట్లాడుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. వీడు ఏదో రాసుకుంటూ వచ్చేస్తాడు. తల్లిదండ్రులు మీరు పిల్లల్ని కన్నది టీచర్లకి, ఆయమ్మలకి, పక్కింటి ట్యూషన్ మాస్టర్స్‌కి అప్పగించడానికి కాదు. మీరు పెంచుకోవడానికి. మీ పిల్లలు మీకు అర్థమవుతుందా? వాళ్ళు మీ పిల్లలు, మీ ప్రేమకు ప్రతిరూపాలు. ఒక్క ఐఐటీనే టార్గెట్ పెట్టి వాడిని జీవితాన్ని నాశనం చేయకండి. ఒక్క నీటినే పెట్టి వాడి జీవితాన్ని నాశనం చేయకండి. అనేక మార్గాలను విశాలమైనటువంటి ప్రపంచంలో పిల్లలకి ఆలోచన విధానం నేర్పినట్లయితే వాళ్ళకి అనేక మార్గాలు తోస్తాయి. ఒక మార్గం కాకపోతే వాడేమన్నా పుట్టిందే డాక్టర్ అవ్వడానికి కోసమా? వాడు పుట్టింది ఇంజనీర్ అవ్వడానికి కోసమా? కాదు కదా! అనేక మార్గాలు ఉంటాయి. రకరకాల మార్గాల్లో వారు బతకొచ్చు. లా ఉంది, టీచర్ ఉంది, తర్వాత ఇంకేదైనా చక్కగా బిజినెస్ ఉంది. ఏది చేత కాకపోతే ఒక కిరాణా షాప్ పెట్టుకొని హ్యాపీగా అందులోనే ఒక కొత్త మెళకువలు, కొత్త కొత్త ప్రోడక్టులు తెచ్చుకొని వాడు ఆ షాపు నడుపుకొని బతుకుతాడు. అల్టిమేట్‌గా మనుషులకు కావాల్సింది డబ్బే గదా! వాడు డబ్బుని దొంగతనము, ఆహ్, మ టెర్రరిజం ఇట్లాంటి వాడిని చేయకుండా మంచిగా అనేక మార్గాల్లో బ్రతకమని చెప్పొచ్చు కదా తల్లిదండ్రులు. ఎందుకు టార్గెట్ ఇస్తున్నారు మీ పిల్లలకి? ఈసారైనా రాకపోతే ఎట్లా? ఈసారైనా రాకపోతే ఎట్లా అని చెప్పి మీ పిల్లల్ని ఎందుకు బలి తీసుకుంటున్నారు? మీరే ఇప్పుడు ఆ పిల్లాడు చనిపోయాడు పాపం. ఎంత గుండె కోత తల్లిదండ్రులకి. అయ్యో! అనవసరంగా ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడతారు. కానీ పశ్చాత్తాపడ్డంత మాత్రాన ఆ పిల్లవాడు మళ్ళీ వస్తాడా పాపం ఆ తల్లిదండ్రులకి? ఎందుకు కొంచెం ఆలోచించరు పేరెంట్సు? మీకు దమ్ముంటే నిజంగా మీలో నిజాయితీ ఉంటే మీ 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 కష్టార్జితాన్ని స్కూళ్ళల్లో అట్లా దండగా పోయడం కాదు. మీ సిలబస్ ఈ దిక్కుమాలిన సిలబస్ ఏంటి? మీరు పెట్టే పరీక్షలేంటి? ఆ సిలబస్‌లో ఉన్నదాన్ని తీసుకొచ్చి బోర్డు మీద రాయటము, అదే ఎక్కియమనటము, అదే పరీక్షలు పెట్టడము. మానసిక వికాసం ఎప్పుడు జరుగుతది అట్లాంటి సిలబస్ వల్ల? స్కూళ్ళల్లో గానీ, కాలేజీలో గానీ ఎప్పుడైనా సరే స్టూడెంట్ క్వెషన్ అడగాలి. టీచర్ సమాధానం చెప్పాలి. వాడికి అనేక రకాల క్వెషన్స్ వస్తాయి. డౌట్స్ వస్తాయి. వాడిని అడగమనాలి. అడగమనే సిస్టమ్‌ని మనం డెవలప్ చేయాలి.
టీచర్ నోరు మూసుకోండి, ఎక్కియండి, రాయండి, హోంవర్క్ తీయండి అని చెప్పి అందులో ఉన్నదే ఎక్కియటము, తీసుకొచ్చి దాన్నే కరెక్షన్ చేయటము, వాళ్ళు దానికే మార్కులు వేయటము. దానివల్ల వాడేమన్నా ఆలోచన విధానం పెరుగుతుందా? మార్కులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆ పిల్లాడు చనిపోయిన పిల్లవాడు కూడా బాగానే ఇంటర్మీడియట్‌లో మంచి మార్క్స్ వచ్చాయి. ఆ మార్కులు ఏం ఉపయోగం వాడికి? వాని ఆలోచన విధానాన్ని పెంచాయా? జీవితం మీద అవగాహన పెంచాయా వాడికి? పెంచలేదు కదా! మార్కులు కోరుకోకండి. మీ పిల్లలని ఆలోచించనివ్వండి. ఇది చెప్పుదామని చేశానండి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా! 10th క్లాసు, ఇంటర్మీడియేటు ఇవన్నీ మన ముందు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు మీ పిల్లలకి మీరు టైం కేటాయించకపోతే ఓకే, వదిలేయండి. ఇప్పుడు నుంచి 5 నెలలు ఉంటది టైము. ఈ 5 నెలలు ఖచ్చితంగా మీ పిల్లలతోటి మీరు స్పెండ్ చేయండి. వాళ్ళకి ప్రేమను అందించండి. పిల్లలు ఎప్పుడైనా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఇంట్లో ప్రేమ దొరకకపోతే బయట వెతుక్కుంటారు వాళ్ళు. బయట దొరికే ప్రేమల వల్ల జీవితాలు నాశనమే కదా! ఇంట్లో స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతది. అది మీరు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు బయట పోయి వెతుక్కుంటారు. దానివల్ల అనేక చెడు అలవాట్లకు వాళ్ళు బానిసలవుతారు. చెడిపోయిన తర్వాత ఆ తప్పంతా కూడా మన మీద వేసుకోకుండా ఈ ఇన్‌స్టిట్యూషన్ మీదనో, కాలేజ్ మీదనో, స్కూల్ మీదనో నెట్టేసి దన్నాలు చేస్తుంటాం మనం రోడ్ల మీద. ఇదేనా తల్లిదండ్రులు చేయాల్సిన పద్ధతి? ఇంకొక మాట చెప్పనా? పిల్లల కంటే ముఖ్యమైన విషయం మీకి అంటే టైం లేకపోతే గనక, పిల్లల కంటే మీ జీవితంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే గనక అసలు పిల్లల్ని కనకండి. పిల్లల్ని కనే ముందర అన్నీ ఆలోచించుకోండి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకరు నువ్వా నేనా మనిద్దరిలో ఒకరము ఖచ్చితంగా మన పిల్లలకి మనం టైం కేటాయించే ఉద్దేశం ఉందా లేదా? ఆ ఉద్దేశం ఉంటే గనక పిల్లలు కనండి. పిల్లలు ఒక మంచి పరిపూర్ణ పౌరుడిగా తయారు చేయండి. కనీసి అందరి మీద వదిలేసి తిట్టండి. మనం మాత్రం ఫోన్‌లో చూసుకుంటా, టీవీలో చూసుకుంటా, పక్కింట్లో గోడవతల ఈమె గోడవతల ఆమె కూర్చొని గోడ కబుర్లు చెప్పుకుంటూ, షాపింగ్ చేసుకుంటూ, కిట్టి పార్టీలు చేసుకుంటూ ఆడవాళ్ళ సిగ్గు లేదు మీకు? కిట్టీలు పార్టీలు, షాపింగ్‌లు. ఆ! పిల్లల్ని మాత్రం స్కూళ్ళకి, కాలేజీలకి ఆటోలో పంపించుడు, ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టి కుక్కేసి పంపించుడు వేడి వేడి అన్నాలు. వాళ్ళకి రేపు రేపు క్యాన్సర్ రావడానికి. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ వస్తూ స్విగ్గీ, జొమాటోలో తీసుకొచ్చి వాళ్ళకు టిఫిన్‌లో, లంచ్‌లో డిన్నర్‌లో పెట్టడం. ఒక్క బాధ్యతను ఉందా ఏ పేరెంట్ కన్నా? మీరు గుండె మీద ఆలోచన చేసుకొని చెప్పండి. పిల్లల చావుకి కారణం కాకండి. కనడం మానేయండి వీలైతే. అంటే పెంచడం ఇష్టం లేకపోతే, పెంచడం చేత కాకపోతే. పిల్లలకి టార్గెట్లు పెట్టకండి. డెస్టినేషన్ పెట్టకండి. వాడి టాలెంట్ ఏంటో గుర్తించండి. వాడి ఆలోచన విధానం ఏంటో గుర్తించండి. ఎప్పుడు మీరు పిల్లలతోనే ఉంటే గనక వాడి బిహేవియర్ ఏంటి, వాడు ఎలాంటి విషయాలను ఇష్టపడుతున్నాడు, వాడి మాటల్లో మనకు తెలుస్తుంటది. సిగ్గు లేకుండా బర్త్‌డే పార్టీలు తర్వాత ఇంకేంటి ఉంటది కదా! 1 ఇయర్ లోపల. అవన్నీ ముందర ఒక పెన్ను, ఒక కత్తి, బుక్కు, పువ్వు, చాక్లెట్, డబ్బులు దిక్కుమాలిన సంస్కారం. అవి పెట్టేసి ఏది ముట్టుకుంటాడో చూద్దాము, ఏది ముట్టుకుంటే వాడు అది అవుతాడు. సిగ్గుందా? పేరెంట్స్‌కి సిగ్గుందా? మీరు సాధించలేని టార్గెట్స్ అని మీ పిల్లల మీద పెట్టి మీ పిల్లల్ని బలి చేస్తారా? పేరెంట్స్ అందరికి కొంచెం కోపం వస్తుంది. ఎందుకంటే నేను నా పిల్లల పట్ల 100% రెస్పాన్సిబిలిటీ ఉంటది. నా పిల్లల్ని నేను ప్రేమించినంతగా ప్రేమంటే ఇట్లా ఉంటదన్న విషయం ఎవరికి తెలీదు. అంత ప్రేమిస్తాను నా పిల్లల్ని. నా 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 బాబుకి 20 ఇయర్స్. ఎవ్రీ డే. ఇప్పుడు మా అబ్బాయి డాక్టర్. ఎవ్రీడే నా పిల్లలిద్దరిని హగ్ చేసుకోకపోతే నా శరీరము నాది అనిపించుకోదు. అంత ప్రేమిస్తాను. నా పిల్లలకు బయట ప్రపంచంతో అసలు ఇష్టమే ఉండదు. అమ్మతో ఎప్పుడు ఇంటికొద్దామా, అమ్మతో ఎంత ప్రేమగా ఉందామా, ఎంత జాలీగా ఉందామా, ఏది తిందామా, అమ్మతో ఏది చేపించుకుందామా, ఏ వంట చేపించుకుందామా, ఇట్లా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాము. ప్రేమించాలి పిల్లల్ని. ఇది చాలా పెద్దగా లెంథీ అయిపోతుంది. అంటే ఈ టాపిక్ ఆ పిల్లవాడు అనే విషయం తెలియగానే పేరెంట్స్ తప్పు, ఆ పేరెంట్స్ తప్పుని ఎత్తి చూపడానికి ఇంతసేపు మాట్లాడాల్సి వస్తుంది. పిల్లల ఎగ్జామ్స్ వస్తున్నాయి.
బీ కేర్ఫుల్. పిల్లల్ని ప్రేమించండి, మంచి ఆహారం ఇవ్వండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అమ్మాయిలైతే కనుక తల్లిగారు అమ్మాయిల్ని ఏ వయసుతో సంబంధం లేకుండా హగ్ చేసుకొని బెడ్ మీద పిల్లని దగ్గర తీసుకొని పడుకోవాలి. అప్పుడు ప్రేమ అందుతుంది. మన శరీరంలోంచి వచ్చిన బిడ్డ కాబట్టి మన శరీరం నుంచి ఆ వైబ్స్ ఆమెకి పిల్లలకి వెళ్ళి చక్కగా మనకు అనుబంధం ఏర్పడుతుంది. ఇట్లాంటివన్నీ చెయ్యండి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ప్లీజ్ మీ పిల్లల్ని ఫోర్స్ చేయకండి.